హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస డివోషనల్ యూట్యూబ్ ఛానల్. ఆశ కోరిక లేకుండా ఆదేశం ఆచరణే సాధ్యమైన రామతత్వమే రామనామం. దశరథ మహారాజు రాజ్యాన్ని పాలించమంటే సరే అని, నెక్స్ట్ దశరథ మహారాజు 14 ఏళ్ళు వనవాసం చేయమంటే మారు కూడా మాట్లాడకుండా వెళ్ళిన గొప్ప ఆదర్శపుత్రుడు రాముడు. రామ అనే నామంకి అర్థం అగ్ని సూర్యచంద్రుల శక్తి సమ్మేళనం. రామనామం మానవ శరీరంలో కూడా వాక్కునందు అగ్ని, సూర్యుడు నందు కళ్ళు, మనస్సు నందు చంద్రుడు, త్రికరణ శుద్ధితో జగదభిరాముణ్ణి ప్రార్థన చేద్దాం. రామనామ స్మరణం జగత్తుకు మూలం. మనస్సుని రంజింపచేసేదే రామనామం. విష్ణు సహస్రనామంలో కూడా పారాయణం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో రామనామం జపిస్తే కూడా అంతటి ఫలితం లభిస్తుంది. ఇక రామాయణంలోని వానర సైన్య లంకకు వెళ్ళినప్పుడు రామనామంతోటే రాళ్ళపై రాస్తే అవి తేలాడతాయి. అంతటి గొప్ప మహిమ ఉంది రామనామంకి. మీలో ఇంకెంతమందికి రామనామం గురించి తెలుసో ప్లీజ్ కామెంట్.